నమస్కారం, అందరికీ నమస్తమాంజలి. నా పేరు రఘు శర్మ శంకరమంచి. నేను స్వగ్రామం గుంటూరు. కాకపోతే 16 సంవత్సరాల క్రితం నేను అమెరికా వెళ్ళాను. ఇక్కడ అంతకుముందు విజయవాడలో 86 నుంచి 94 వరకు స్టెల్లా కాలేజ్ దగ్గర ఉన్న బాబా టెంపుల్లో ప్రధాన ఆర్చకుడిగా ఉండేవాడిని. దాని తర్వాత 1994 నుంచి 2002 వరకు కూడా దిల్సుఖ్నగర్ హైదరాబాద్ బాబా టెంపుల్లో హెడ్ ప్రీస్ట్గా ఉన్నాను. ఆ తర్వాత 2002లో అమెరికా వెళ్ళి న్యూయార్క్లోని లాంగ్ ఐలాండ్ సాయి టెంపుల్లో హెడ్ ప్రీస్ట్గా ఉంటూ, అదే టెంపుల్ వాళ్ళు మరలా న్యూజెర్సీలో ఇంకో బాబా టెంపుల్ స్టార్ట్ చేస్తే 2 టెంపుల్కి హెడ్ ప్రీస్ట్గా ఉంటూ 12 సంవత్సరాలు ఆ టెంపుల్లో ఉండి, ఒక 3 సంవత్సరాల క్రితం నేను, నాతో పాటు మా వాలంటీర్సు, నా శ్రేయోభిలాషులు, మా మిత్రులు అందరం కలిసి సాయి దత్తపీఠం అనే టెంపుల్ని స్టార్ట్ చేశాం. మన టెంపుల్ పేరు వచ్చి సాయి దత్తపీఠం. ఆ టెంపుల్ న్యూజెర్సీలోనే ఎడిసన్ దగ్గరలో ఒక బిల్డింగ్లో ప్రారంభించాం. 2014 మహాశివరాత్రి నాడు ప్రారంభం చేసి 2014 మార్చి 21కి షిరిడి నుంచి 3 ఫీట్ల బాబాగారి విగ్రహం తీసుకొచ్చి ప్రతిష్టాపన చేశాం. మన బాబా టెంపుల్లో ఓన్లీ బాబాగారి విగ్రహం కాకుండా సర్వదేవతలు ఉంటారు. గణపతి, శివుడు, అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, మన శ్రీపాద శ్రీవల్లభ స్వామి, మన దత్తాత్రేయ స్వామి, అందరూ నవగ్రహాలు, అన్ని దేవతలతో మన సాంప్రదాయ ప్రకారం నిత్య పూజలు, హారతులు జరుగుతుంటాయి. ముఖ్య విషయం ఏంటంటే మన సాయి దత్తపీఠాన్ని 4 పిల్లర్స్గా చేసుకొని 4 ధర్మ సంకల్పాలతో ముందు తీసుకెళ్తున్నాం. టెంపుల్స్ అందరూ ఉంటాయి, పూజలు జరుగుతుంటాయి. పూజలతో పాటు సేవా కార్యక్రమాలు జరగాలనే ఉద్దేశంతో 4 పిల్లర్స్ చేసుకున్నాం. ఆ 4 పిల్లర్స్ ఏంటంటే, ఫస్ట్ది వచ్చేసి నిత్య అన్నదానం, సెకండ్ సత్సంగం, 3వది చారిటీ, 4 ఎడ్యుకేషన్. ఈ 4 పిల్లర్స్తో మన పీఠాన్ని ముందు తీసుకెళ్తున్నాం. మన పీఠంలో మన స్టాఫ్ ఒక 8 ప్రీస్టులు ఉన్నారు, 2 సూపర్వైజర్లు ఉన్నారు, ఇంకా 2 స్టాఫ్ ఉన్నారు, ఒక 150 మంది వాలంటీర్స్, అక్కడ మన ఇండియన్స్ వాలంటీర్స్ సపోర్ట్ చేస్తూ పీఠాన్ని ముందు తీసుకెళ్తున్నాం. నిత్య అన్నదానంలో భాగంగా మన పీఠం ఉదయం 7ంటికి తీస్తే రాత్రి 10 దాకా టెంపుల్ ఉంటుంది. ఉదయం 8:30 నుంచి రాత్రి 9:30 దాకా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా భోజన వసతులు మనం ఏర్పాటు చేసాం. చాలామంది అనుకుంటారు అమెరికాలో అన్నదానం అవసరమా అని అడిగారు నన్ను. కానీ అక్కడ అన్నదానం ఉద్దేశంతో చేయట్లేదు. మనం షిరిడీలో బాబాగారు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన స్వహస్తాలతో ఉండి అందరికీ వడ్డించేవాడు. దాంట్లో ఉన్నవాళ్ళు ఉండేవారు, లేని వాళ్ళు ఉండేవారు. అదే ఉద్దేశంతో అక్కడికి వచ్చిన భక్తులు బాబా ఉన్నాడనే వస్తున్నారు. బాబా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అన్నదానం జరగాలనే ఉద్దేశంతో అన్నదానం జరిపిస్తున్నాం. సత్సంగంలో భాగంగా లోక కళ్యాణార్థం ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశాం. 2014లో లలిత మహాయజ్ఞం చేశాం, 2015లో విష్ణు సహస్ర మహాయజ్ఞం చేశాం, 2016లో రుద్ర మహాయజ్ఞం చేశాం. ఇలా లోక కళ్యాణార్థం కార్యక్రమాలు చేసుకుంటూ సత్సంగంలో 2వ పిల్లర్, 3వ పిల్లర్ వచ్చి చారిటీ. చారిటీలో భాగంగా అక్కడ మన గుళ్ళో చేసే అన్నదానమే కాకుండా అక్కడ కూడా మన వాలంటీర్స్ ఎవ్రీ సాటర్డే సండే అక్కడ ఉన్న హోమ్లెస్ షెల్టర్స్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఫుడ్డు, ఒక వారం పిజ్జా, ఒక వారం పాస్తా, ఒక వారం శాండ్విచ్లు, ఇవన్నీ చేసుకుని వెళ్ళి అక్కడ హోమ్లెస్ షెల్టర్స్లో ఇస్తూ ఉంటారు. ఇక 4వది వచ్చి అదే ఎడ్యుకేషన్లో భాగంగా మన పీఠంలో ఒక హుండీ ఏర్పాటు చేసాం. ఆ హుండీలో డబ్బులు ఓన్లీ ఎవ్రీ ఇయర్ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత అక్కడ చదువుకునే పిల్లలకి ఇక్కడి నుంచి వచ్చి అక్కడ చదువుకుంటుంటారు. వాళ్ళకి హెల్ప్ కావాల్సిన వాళ్ళకి ఎక్కువ ఎంతమంది చేయగలమో అంతమందికి ఒక 2-3 స్టూడెంట్స్కి హెల్ప్గా మనం ఆ హుండీని వాడుతూ ఉంటాం. దానిలో భాగంగా ఇండియాలో కూడా ఒక 2-3 ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని మన పీఠం తరపు నుంచి చదివిస్తున్నాం. ఇక చారిటీలో భాగంగా అక్కడ సేవలే కాకుండా ఇక్కడ వైజాగ్లో హుదూద్ తుఫాన్ అయింది మనకి 2014లో. అప్పుడు మేమే బయలుదేరి వచ్చి మాకు శక్తి కొలది కొంత అమౌంట్ కలెక్ట్ చేసుకుని మన చంద్రబాబు నాయుడు గారికి సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక $5,000 ఇచ్చిన తర్వాత మనస్తృప్తి కాక మరలా వైజాగ్ వెళ్ళి రాజమండ్రిలో ఒక 20 పాడి గోవుల్ని కొని వైజాగ్ వెళ్ళి రైతులకి దానం చేసాం. అదే కాకుండా అక్కడున్న ఒక 8 మంది ఫ్యామిలీలకి రేకులు మనం కలెక్ట్ చేసి హుదూద్ తుఫాన్ అప్పుడు ఇచ్చాం. దాంతో భాగంగా ఇంకా మన నేపాల్లో జరిగిన భూకంపంలో కూడా మనకి అక్కడి నుంచి కలెక్ట్ చేసి డబ్బులు ఒక $5,000 వాళ్ళకు పంపించాం. ఎందుకు చెబుతున్నానంటే దత్తపీఠం అనేది జరుపుతూ సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తుంది.
దానిలో భాగంగా మెయిన్ ముఖ్య విషయం ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే అక్కడ షిరిడీని నిర్మించాలి అని సంకల్పం చేసుకున్నాం. చాలా బాబా టెంపుల్స్ ఉన్నాయి, చాలా వెంకటేశ్వర టెంపుల్స్ ఉన్నాయి, చాలా శివ టెంపుల్స్ ఉన్నాయి అన్ని స్టేట్లో. కానీ మనకి పిట్స్బర్గ్ అనగానే తిరుపతి గుర్తుకొస్తుంది. అక్కడ చాలామంది తిరుపతి రాలేని వాళ్ళు, వీసా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఏదైనా మొక్కుబళ్ళు ఉంటే పిట్స్బర్గ్కి వెళ్ళి వెంకటేశ్వర దగ్గర మొక్కుబళ్ళు తీర్చుకుంటారు. అలాగే షిరిడీ కూడా చాలామంది వెళ్ళాలనుకుంటారు, అందరూ వెళ్ళలేరు. వాళ్ళ కోసం అమెరికాలో ఒక షిరిడీని నిర్మిద్దాం అనే సంకల్పంతో ఒక ల్యాండ్ని మేము చూసాం. 25 ఎకరాల ల్యాండ్ తీసుకున్నాం. దాన్ని ఎక్కడ న్యూజెర్సీలోనే. దాంట్లో ఇప్పుడున్న షిరిడీ ఎలా ఉందో యాజ్ రీజ్గా బాబాగారి సమాధి మందిరం, ద్వారకామాయి, చావడి, గురుస్థానం, లెండిబాగ్ ఇవన్నీ కడుతూ వాటితో పాటుగా ఒక గురుకుల పాఠశాల, గోశాల, యాగశాల, ఒక వైష్ణవ టెంపుల్, ఒక శివ టెంపుల్, ఒక ఓల్డ్ ఏజ్ హోము ఇవన్నీ కట్టాలని సంకల్పం చేసుకున్నాం. ఇది ఎప్పుడు చేసుకున్నాం? 2015 జనవరి 1 రోజు. అప్పుడు ఒక ల్యాండ్ తీసుకొని దానికి అడ్వాన్స్ ఇచ్చాం. అయితే ఆ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి $1.3 మిలియన్. అది మామూలుగా డొనేషన్లు పోగు చేసి కట్టచ్చు. అడిగితే చాలామంది $500, $1000 ఇస్తారు. కానీ నేనేమనుకున్నానంటే ప్రతి సాయి భక్తుడిని, ప్రపంచంలో ఉన్న ప్రతి సాయి భక్తుడిని ఆ 25 ఎకరాల ల్యాండ్లో ఇన్వాల్వ్ చేయాలి అని సంకల్పం చేసుకున్నా. ఆ సందర్భంలో ఒక భక్తుడి దగ్గర నుంచి ఓన్లీ $11 మాత్రమే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు అని సంకల్పం చేసుకున్నాం. $11 కంటే ఎక్కువ ఇచ్చిన తీసుకురావడం కాదు. ఒక భక్తుడు $11 ఇస్తే కనుక ఆ ల్యాండ్లో ఒక స్క్వేర్ యార్డ్ డొనేట్ చేసినట్టు, బాబాకి ఇచ్చినట్టు. ఒకసారి ఇచ్చిన వాళ్ళకి రెండోసారి ఛాన్స్ ఉండదు. అలాగే ఇండియా నుంచి చాలామంది కట్టారు. వాళ్ళందరికీ $666 చొప్పున తీసుకున్నాం. ఒక భక్తుడు $660 ఇస్తే ఒక స్క్వేర్ యార్డ్ అమెరికాలో ఉన్న ల్యాండ్ బాబాకి ఇచ్చినట్టు. ఈ $11 ఎవరు తీస్తున్నారో వాళ్ళ పేర్లు కూడా రేపు గుడి కట్టిన తర్వాత ఆ పేర్లు గోడ మీద పెట్టాలని సంకల్పం చేసుకున్నాం. అలా అనుకొని ఆ ల్యాండ్ మొత్తం ఎన్ని స్క్వేర్ యార్డ్లు ఉన్నాయా అని చెప్పి ఎంక్వైరీ చేస్తే 1,11,111 స్క్వేర్ యార్డ్స్. అంటే అంతమంది భక్తులు కావాలి. అలా అనుకుని అనౌన్స్మెంట్ చేశాను. అప్పుడు 2015 జనవరి 1 రోజు మా భక్తులు, వాలంటీర్స్ చాలా బాగుంది, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు అని సంతోషపడ్డారు. కానీ మనం ఒకటి అనుకుంటే బాబా ఇంకోటి చేస్తాడు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అందరు పేర్లు ఇస్తున్నారు, తీసుకుంటున్నాం. ఎంతమంది ఎన్ని ఇచ్చినా కూడా 4 నెలలకి 10,000 మంది మాత్రమే ఇన్వాల్వ్ అయ్యారు. 10,000 మంది మాత్రం ఇంకా 1,00,000 మంది కావాలి. ఎలా చేస్తామా అని అనుకొని అప్పుడు మా దగ్గర షిరిడీలో పూజ చేసిన పాదుకలు ఉన్నాయి. ఆ పాదుకలు, బాబాగారి పల్లకి ఇవన్నీ తీసుకొని అమెరికా మొత్తం తిరుగుదాం, అందరిలోకి వెళ్దాం, మన సంకల్పం చేద్దాం పూజ చేసి అని చెప్పి అనుకొని ఆ రోజున పల్లకి పాదుకలు తీసుకొని ఒక ఆర్వీ వెహికల్ని సాయి రథంలాగా చేసుకొని దాంట్లో పల్లకి పాదుకలు పెట్టుకొని నేను, మా ప్రీస్టులు 3, మా మిత్రులు మదన్ గారు, ఇంకా వాలంటీర్స్ అందరం కలిసి 2015 జూన్ 4 నాడు యాత్ర స్టార్ట్ చేశాను. అప్పుడు స్టార్ట్ చేసిన యాత్ర 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ సంకల్పం పూర్తయింది. 2015 జూన్ 4 నాడు న్యూజెర్సీలో బయలుదేరి అక్కడి నుంచి మేరీల్యాండ్, వర్జీనియా, DC, నార్త్ కెరోలినా, అట్లాంటా, కాలిఫోర్నియా, పోర్ట్లాండ్, సియాటల్, డెన్వర్, నెబ్రాస్కా, అయోవా, మినియాపోలిస్ ఇలా చూసుకుంటూ 43 రాష్ట్రాలు తిరిగాను. ఏది డ్రైవర్ని పెట్టాం. డ్రైవర్ ఒక 1 వీకే ఉన్నాడు. ఇక డ్రైవర్ వెళ్ళిపోతే ఎవరు డ్రైవ్ చేసేవాళ్ళు లేక నేనే డ్రైవ్ చేసుకుంటూ మొత్తం అమెరికా మొత్తం 43 రాష్ట్రాలు తిరిగి దగ్గర అక్కడ లెక్కలో 70,000 మైళ్ళు, అంటే ఇక్కడ మన లెక్కలో 100,000 కిలోమీటర్స్ తిరిగి ఈ 1,11,111 భక్తుల్ని ఇన్వాల్వ్ చేసి పూర్తి చేసాం. ఎప్పటికీ మొన్న జూన్ 3 నాటికి ఆ సంకల్పంలో ఈ విజయయాత్ర పూర్తి చేసాం. చివరి రోజున మన సాయి రథం అప్పుడు తీసుకొచ్చిన పల్లకి బయటికి మళ్ళీ ఇంతమంది పూర్తయిన తర్వాతే పల్లకిని గుడికి తీసుకెళ్ళాం. ఆ సందర్భంలో గుడికి తీసుకెళ్ళేటప్పుడు చివరి పూజ చేసి పల్లకి ఎవరు ఇచ్చారో వాళ్ళ ఇంట్లో పాదుక పూజ చేసి మన వాలంటీర్స్ ఒక 110 కార్లు ర్యాలీగా భక్తి పారవేశంతో అందరూ పారాయణలు చేసుకుంటూ గుడికి పల్లకిని తీసుకెళ్ళాం. ఆ విజయయాత్ర మీ అందరికీ తెలియాలి. ఎందుకంటే నేను పుట్టిన ఊరు గుంటూరు, నేను పెరిగిన విజయవాడ, ఈ గుడిలో నేను వర్క్ చేశాను. ఇది చేయడం ఇంతవరకు ఎవరు అమెరికాలో ఇలా అన్ని రాష్ట్రాలు తిరిగి పూర్తి చేయలేదు. ఈ పూర్తి చేసిన విజయయాత్ర మా ప్రజలతో, నా ఫ్యామిలీతో పంచుకోవాలి అనే ఉద్దేశంతో మెయిన్గా ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ఎందుకంటే 43 రాష్ట్రాలు, 70,000 మైళ్ళు, 2,500 మంది గృహాల్లో పాదుక పూజలు చేసాం. పాదుక పూజలు డబ్బులు తీసుకోవాలా, పూజ చేసేవాళ్ళం. పూజ అయిన తర్వాత ఈ $11 గురించి చెప్పేవాళ్ళం.
వాళ్ళకి ఇష్టమైతే 11 డాలర్లు ఇచ్చేవాళ్ళు. ఒక పూజ దగ్గర 50 పేర్లు, ఒక పూజ దగ్గర 60 పేర్లు ఇలా వస్తూ ఉండేవి. ఇలా పూర్తి చేసుకుంటూ ఈ యాత్రని ఎన్నో పరీక్షలు, ఎన్నో కష్టాలు ఎదురైనాయి. అయినా కూడా సంకల్పంతో ముందుకెళ్ళాం. ఆ సంకల్పం పూర్తయింది. ఆ సంకల్పం మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఈ సందర్భంలో ఈ సంవత్సరం నిర్మాణ సేవ మొత్తం తలపెట్టబోతున్నాం. ఏదైతే మీకు చెప్పానో బాబా గారి సమాధి మందిరం ఇవన్నీ, వీటి కాస్ట్ వచ్చేసేసి దగ్గర అక్కడ లెక్క ప్రకారం 3 ఫేజుల్లో గుడి పూర్తి చేయాలనుకుంటున్నాం. దగ్గర 22 మిలియన్ ప్రాజెక్ట్ అది. అంటే మన లెక్కలో 100 crores. అయినా కూడా ఆ సంకల్పానికి ఇంతవరకు రూపాయి లేకపోయినా ఇప్పుడు ఇది ఈ స్థల సేవ ఎట్లయితే పూర్తి చేశానో అది కూడా పూర్తి చేస్తాం. మనసులో సంకల్పం బాగుంటే ముందుకెళ్తుందని చెప్పి మొన్నే షిరిడీలో ఒక ఆర్కిటెక్ట్ని మాట్లాడాం. అతని పేరు నితిన్ చంద్రకాంత్ దేశాయ్, బాంబేలో ఉంటాడు. మనకి షిరిడి నమూనా మొత్తం అతను ఇస్తున్నాడు. నిన్న 2 రోజుల క్రితం మీటింగ్ అయింది. ఈ గురు పౌర్ణమి కల్లా అతను పూర్తి నమూనా ఎలా కడుతున్నాం ఏంటనే నమూనా ఇస్తున్నాడు. దాన్ని గురు పౌర్ణమికి రిలీజ్ చేయబోతున్నాం. అది మీకు కూడా పంపిస్తాను నేను. అది రిలీజ్ చేసి ఈ విజయదశమికి భూమి పూజ చేసి మన నిర్మాణ సేవ ప్రారంభించబోతున్నాం. రేపు నెక్స్ట్ విజయదశమికి బాబా 100 years సమాధి ఉత్సవం జరగబోతుంది. దానికి ఫస్ట్ ఫేజ్ ఓపెన్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. మీ అందరి అభిమానంతో, భక్తులందరి సహకారంతో ఈ నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఇక్కడ ఈ ఏర్పాటు చేయడానికి ఇంకో కారణం ఉంది. సాయి తత్వం అనేది ఒక్క మన ఆంధ్రాలో, మన మహారాష్ట్రలో, మన దేశంలోనే కాకుండా దేశ విదేశాలకు కూడా ప్రచారం చేయాలని చెప్పి ప్రతి ఒక్క సాయి భక్తుడికి ఉండవలసిన బాధ్యత. అందులోనూ మన సాయి భక్తులందరూ కూడా వాళ్ళ పిల్లలు అందరూ చాలామంది మన అమెరికాలో అన్ని చోట్ల ఉన్నారు. వాళ్ళందరూ పూజలు చేసుకుంటున్నారు. వాళ్ళకు కూడా మన తత్వం తెలియాలి, ఇక్కడ పేరెంట్స్ తెలియాలనే ఉద్దేశంతో ఈ సాయి యాత్రని ప్రారంభించాం. ముఖ్య ఉద్దేశం అది. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాతో పాటు మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మధు అన్నగారు ఉన్నారు. అక్కడ మన టెంపుల్లో ఒక 21 మందిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఏర్పాటు చేసుకున్నాం. 150 మంది వాలంటీర్స్ ఉన్నారు. అందరూ సహకరిస్తున్నారు. మన పీఠాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. ఇది మెయిన్ ఉద్దేశం. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా తప్పకుండా నేను సమాధానం చెబుతాను. అయ్యా లేదండి, పండుగ నిమిత్తం కాదు, మనం చేసే కార్యక్రమం తెలియజేయాలి అనే ఉద్దేశంతో. విజయయాత్ర అనేది 11 డాలర్ల చొప్పున బుక్ చేశాం కదా. చాలామంది విజయవాడ వాళ్ళు, గుంటూరు వాళ్ళు చాలామంది 666 రూపాయల చొప్పున కట్టారు. వాళ్ళందరికీ మనం ఏం చేయబోతున్నామో పూర్తయిందని తెలియాలి. మనం మొదలెట్టినప్పుడు 6 నెలల్లో పూర్తవుతుంది అనుకున్నాం. అలాంటిది 2 సంవత్సరాలు పట్టింది. అది పూర్తయిందని అందరికీ తెలియాలి, మన ఇండియాలో వాళ్ళకి కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసాం. ఇది ఫండ్ రైజింగ్ ఈవెంట్ కాదండి. ఫండ్ రైజింగ్ కాదు నాన్న. ఇది ఈ మీటింగ్ ప్రెస్ మీటింగ్. నాకు బాబా మీద నమ్మకం నాన్న. మొదలెట్టిన తర్వాత ఇప్పుడు 1,11,000 మంది ఒక కుటుంబం అయిపోయారు. ఆల్రెడీ 1,11,000 మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎవరో భక్తులు వస్తారు, చేస్తారు. మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే కార్యక్రమాలు జరిగిపోతుంటాయి. ఆ ఉద్దేశంతో ముందుకెళ్తున్నా. అలాగే జరుగుతున్నాయి ఇప్పటిదాకా. ఆ ఆర్కిటెక్ట్ కూడా బాంబే అతన్ని ఫిక్స్ చేసాం. షిరిడి చైర్మన్ గారు కూడా వస్తున్నారు భూమి పూజకి. షిరిడి చైర్మన్ గారితో మీటింగ్ జరిగింది. సురేష్ శౌర్య గారు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. పర్మిషన్స్కి వాటి కోసం అక్కడ చూకులు ఉపేంద్ర గారు ఉన్నారు. వారు 1 of the కమిటీ మెంబరు. అక్కడ ఆయన కమిషనర్, మినిస్టర్ లాగా, మనకి ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ లాగా అక్కడ ఆయన మన తెలుగు ఆయన న్యూజెర్సీలోనే ఉన్నారు. ఈ పర్మిషన్స్ అన్ని ఆయన చూసుకుంటున్నారు. అంతేనయ్య. సాయి దత్త పీఠం తెలుగు వారికే కాదండి, అందరూ భారతీయులందరూ కూడా భక్తులే. అక్కడ అన్ని భాషలు, అన్ని సంస్కృతులు అక్కడ ప్రతిబింబపడతాయి. సాయి దత్త పీఠం ఆకర్షణ అంటే ఈ మన సినిమా హీరో నిఖిల్ గారు ఒక ఉదాహరణ. ఎలాగంటే సాయి దత్త పీఠం అమెరికాలో మందిరం అంటే, టెంపుల్ అంటే అక్కడ ఏమి మనలాగా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు చేసే సంస్థలు కొద్దిగా ఉంటాయి. వాటన్నిటినీ మేళవించి భారతీయ కళలు, సంస్కృతులు అక్కడ పునరుద్ధరింపలే చేసేలాగా టెంపుల్స్ అన్నీ పనిచేస్తాయి. సాయి దత్త పీఠం కూడా సాయి దత్త పీఠం అండ్ కల్చరల్ సెంటర్. మా టెంపుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అద్భుతంగా జరపడతాయి. అదేవిధంగా మన సినిమా హీరో నిఖిల్ గారు ఆ కేశవ సినిమాకి 2వ పాటని మా సాయి దత్త పీఠంలోనే రిలీజ్ చేశారు, ఆడియో రిలీజ్. అందరూ ఆడియో ఫంక్షన్స్ పెద్ద హాల్స్ పెడితే ఆ నిఖిల్ సిద్ధార్థ కేశవ సినిమా హీరో ఆ రోజు రవిశర్మ, శంకరమంచి గారి మందిరంలో లేరు. కానీ ఆయనకి మా సాయి దత్త పీఠం మీద ఉన్న భక్తి, భావం, శ్రద్ధ, సబూరి, ఎంత ప్రేమ అంటే ఆయన కోరుకొని అక్కడ రిలీజ్ చేశారు.
అంతేకాకుండా ఇక్కడి నుంచి ఏ మినిస్టర్లు వస్తున్నా చాలామంది మినిస్టర్లు వస్తారు, చాలామంది సినిమా యాక్టర్లు వస్తారు. అందరూ ఒక్కసారి సాహిత్య పీఠంలోకి విజిట్ చేసిన తర్వాత మాటి మాటికి రావాలన్న కోరికలు ఎక్స్ప్రెస్ చేసిన వారందరూ కూడా షిరిడీ అమెరికాలో నిర్మాణ సేవలో కూడా పాలు పంచుకుంటారని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఒక్క $11 విరాళం అనేది ఆ సాయిబాబా ఏకాదశి సూత్రాన్ని నమ్మి రఘుశర్మ శంకరమంచి గారు మొదలుపెట్టి దిగ్విజయంగా కంప్లీట్ చేశారు. ₹1 దగ్గర లేదా, మీరందరూ వినే ఉంటారు. ఆయన 26 years ప్రీస్ట్గా చేశారు. ఆయన నమ్ముకున్న 4 సిద్ధాంతాలతో, ఆ 4 సిద్ధాంతాలని ఇందాక చెప్పారు, నిత్యాన్నదానం, చారిటీ, ఎడ్యుకేషన్ అండ్ సత్సంగం అని చెప్పి వాటి ద్వారానే పూర్తి చేశారు. పెద్ద పెద్ద డోనార్స్ లేరండి. ఈ స్థల సేవ కంప్లీట్ అయింది అంటే $1.3 million ఎవరు $100,000 ఇచ్చిన వాళ్ళు లేరు. అందరివి $11. ఈ 1,11,111 మంది కూడా పేర్లన్నీ కూడా వాల్ ఆఫ్ డోనార్స్ అని రాబోయే టెంపుల్స్ మీద ఎంకరేజ్ చేస్తాం. అదేవిధంగా అయితే $11 నిర్మాణ సేవ చేయడం అనితర సాధ్యం. ఆ $11 బదులు ఇంకొక ప్రణాళిక మా బోర్డు మెంబర్స్ అందరూ రఘుశర్మ గారి ఆధ్వర్యంలో ఒక చక్కటి ప్లానింగ్ చేసి మరి మళ్ళీ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు రాబోతున్నారు. సురేష్ హరారే గారు, నితిన్ చంద్రకాంత్ దేశాయ్ గారు. అంటే వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు వచ్చినాయంటే వీళ్ళిద్దరి షిరిడి మనం ఎవరమైనా కూడా సాయిబాబా అనగానే ఒక్కసారైనా ఆ హోలీ ప్లేస్కి వెళ్ళాలి అని అనుకునేది షిరిడి మహారాష్ట్ర. ఆ షిరిడీకి సంబంధించిన వారిద్దరు కూడా ఈ టెంపుల్ తోటి మమైకం అవుతున్నారు. కాబట్టి మా నిర్మాణ సేవ తొందరగా పూర్తవుతుంది. దీనికి అన్ని విధాల మన ప్రెస్ వారిని, మన ఆంధ్ర ప్రజల్ని, భారతీయ ప్రజలందరి సహకారం కూడా కోరుకుంటూ ఆ వివరణ మీకు ఇవ్వడమే ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం. అదే రఘుశర్మ గారు చెప్పాలనుకుంటుంది, చెప్పారు కూడా. థ్యాంక్ యూ.